మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లి, రామచంద్రపూర్, తెలుగుగూడెం, జమిస్తాపూర్ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయినట్టు మహిళా రైతు జ్యోతి కంటతడి పెట్టుకుంది. ఆమెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు. వ్యవసాయ అధికారులకు ఫోన్ చేస్తే సెలవులు ఉన్నాయని చెబుతున్నారని, ఎవరు రాలేదని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు వేయాలని కోరారు. చేయాల్సింది వారికి చెట్టు వారికి ఖర్చు కాదు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రిని అడుగుతా, ముఖ్యమంత్రి నువ్వు సొంతం జిల్లా ఉండి సొంతం జిల్లా ఉండి నువ్వేం చేస్తున్నావు? మరి సొంతం జిల్లాలో నువ్వు సాయం కాదు సార్, నైట్ వాడు పోనా గంటలకి ఇప్పుడు నా పున్న బతుకుదేరు ఇప్పుడు వస్తుంది సార్. గవర్నమెంట్ కొట్లాడతా బతుకు బిడ్డ మంచిగా సాయం చేస్తుంది. నీకు దండం చేస్తాను, నాకు న్యాయం చేశాను. మీరంతా కూడా ఈమెది మనసే అనుకోవాలి. గవర్నమెంట్ ఎవరు వచ్చినా గవర్నమెంట్ తరఫున ఎవరు వచ్చినా ఇగో ఈ మామ సాయం చేస్తాడని నమ్మకం మీద నటుకులో ఫోన్ చేసిన గవర్నమెంట్ తరఫున ఎవరు వచ్చినా ఆర్థిక సాయం మొత్తం పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం మొత్తం ఇవ్వాలని కొట్టాడదాం. రేపు అసెంబ్లీ కూడా మాట్లాడమని చెప్తా. కేటీఆర్ చెప్తా ఖచ్చితంగా. రేపు ఇవాళ గవర్నమెంట్ చేయకపోతే మేము వచ్చినాక 100% మేము ఆదుకుంటాం. ఇవాళ రాసి పెడితే అబద్ధం చెప్పాను నేను. రాసి పెట్టుకుని ఏ మాట అంటే మాట చేసిన తాగనీకి నీళ్ళు ఇచ్చాను, రోడ్లు వేసిన నేను. ఈ పార్టీకి మన ప్రభుత్వం ఈ పార్టీకి కరోనా జరగా నీళ్ళు అయిపోయి కాలం దొరుకుతుంది. ఇబ్బంది సార్ నన్ను ఏం చేయాలనుకుంటున్నా సార్? మీరు నన్ను ఇవేం చేస్తారు? నేను ఎట్లా రైతాంగము, తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది, దిక్కు తోచని స్థితిలో ఉంది. 10 ఏళ్ల క్రితం ఎక్కడో బతకడానికి బొంబాయి, దుబాయ్ పోయిన వాళ్ళు వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కగా అయ్యారు రైతు బంధు పడంగానే. ఇక నువ్వు 15,000 ఇస్తాము రైతులకు, ఎకరాకి ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము. ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు. 100 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆకాశానికి నిచ్చినేసిండ్రు. ఇప్పుడు రైతులకు గొంతు కోసి పడేసిండ్రు. రైతు బంధు లేదు, అసలు రైతులకే లేదు.
కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటారు ఈ రైతులు. అందరూ కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట 1/4 కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తాయని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం. వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. తిండి తిప్పలు లేకుండా చేను నాటేసుకొని కోత దశకు వస్తుంది. ఇంకా 15 రోజులు అయితే వడగండ్ల వాన పడ్డది. కౌలు రైతులకు కౌలు ఇప్పుడు ఆడున్నామే జ్యోతి కౌలు రైతు 10 ఎకరాలు కౌలు తీసుకున్నామే. కౌలు రైతుకు పైసలు లేవు, ఉన్న రైతుకు పైసలు లేవు, వడగండ్ల వాన పడ్డది. రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కాలేదు. ఎవరికైందో తెలియదు. ఏ ఊర్లో అయిందో పోదాం పసుపు ఇవ్వబడి ఎవడు రాడు. రైతు బంధు లేదు, రుణమాఫీ అయితే ఆడ 10-20%, 30% అయింది. 100% ఎవరికి కాలేదు. కరెంటు లేదు. ఇక చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది. పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది. సరే ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నెర చేస్తారు, ఎవరు తిరగనీయరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా బాధపడకే. ఇప్పుడు ఇమ్మీడియట్ గా రైతులకు ఇమ్మీడియట్ గా ఎకరాకు 40,000 చొప్పున ఇమ్మీడియట్ ఇవ్వాలా. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు, జిల్లా ఆఫీసర్ లేడు, కలెక్టర్ లేదు, ఎవరు లేరు. ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు, వచ్చి చూసిపోతారు అంతే. రాస్తాం, పీక్తాం, అదంతా కాదు. రాసేది పీసేది కాదు. రైతులకు వచ్చి తక్షణ సాయం ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చుకోండి. మిగతా 30 రూపాయలు 10 రోజులు 15 రోజులు చేస్తారు చూడండి. ఇలా ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సీనియర్ చైర్మన్ ఉన్నాడు, రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, రైతులు ఉన్నారు, అన్ని ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు. ఇక్కడ అందరు కన్నెర చేస్తున్నారు. రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు, కానీ ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు. ఆశపడి ఇలా గొంతులు కోసుకున్నారు. వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లు అయిపోయింది. ఇలా కనుక రైతులు జ్యోతమ్మ నువ్వు కానీ పెద్ద మనిషి ఏం పేరు వెంకటే, నువ్వు అట్లా ఏడవకు, బాధపడద్దు. ఏడిసి వచ్చేది ఏం లేదు. కొట్లాడదాం. మీ తరఫున మేము ఉన్నాం, కొట్లాడానికి మేము ఉన్నాం. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తాను, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా. సాయం చేయకపోతే ఏం చేయాలో మనం అందరం కలిసి అయితే మీ అంతా మేము ఉంటాం. రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసినామని అంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి అయినా ఇక్కడనేమో రైతులందరూ ఏం చెప్పిండ్రు, ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్ మేము యాద ఊరుకోయినా రేపు వస్తా అని చెప్పని గ్రూప్ లో కాంగ్రెస్ బాబాయ్ పెట్టిండు. కావాలంటే మేము చెప్తేనేమో అది ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నాం సార్. కాంగ్రెస్ బాబాయే గ్రూప్ లో పెట్టినాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు, లేడు, ఆడుకోయినా ఈడుకోయినా అని చెప్తున్నాను. అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించిన అంటాడు. అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను, వరంగల్ పోయినా ఆయన చెప్తున్నాడు. కలెక్టర్ లేదు, ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా, రైతులు ఏదనే వాడు కాదు. అన్నం పెట్టిన రైతు ఇవాళ రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు. రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడే చరిత్రలు కూడా లేవు. ఇమ్మీడియట్గా వీళ్ళకి స్పందించాలి. వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. ఇస్తాన రైతు బంధు ఇచ్చేంత వరకు. రైతు బంధు ఎలక్షన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరగనియరు, ఊర్లో కూడా రానియరు. ఇప్పుడే చెప్తున్నారు సార్ అని. కొట్లాడదాం, సావకండి దయచేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు చచ్చిపోతా అని సస్తే ఏం చేస్తారా, 2 రోజులు ఏడుస్తారు, బంద్ చేస్తారు. కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులోడు మాఫీ చేస్తాడా, నీ భార్య పిల్లతో వసూలు చేస్తావు. అదే నువ్వు కొట్లాడి ఎదిరించి కొట్లాడనుకో, గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. మేము వాళ్ళు వస్తాం కదా, చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం.